हरिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु वाग्देव्यै नमः। ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। हरिः ॐ नमो श्री शंकर भगवत्पाद जगद्गुरुवे नमः। ॐ नमो भगवते रामानुजाय नमः। अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान्। वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। हरिः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे ॐ नमो श्रीवेदव्यासभगवाने नमः। डियर फ्रेंड्स, శ్రీరామనవమి సందర్భంగా యావత్ ప్రపంచ రామభక్త కోటికి నమస్సుమాంజలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో మనకు తెలిసిన చాలా మటుకు తెలిసినవే శ్రీరామ స్తుతి స్తోత్రాలన్నీ ఒక్కచోటుగా చేర్చబడి వీటిని రోజు మనము చెప్పుకునే విధంగా అందుకు అనుగుణంగా ఉండేటట్టుగా ఇవాళ ఈ శ్రీరామ స్తుతి కార్యక్రమం చేస్తున్నాను. అండ్ అదేవిధంగా శ్రీరామ వైభవ స్ఫూర్తి కింద రామాయణంలోని వాల్మీకి రామాయణంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని కూడా శ్రీరామచంద్రమూర్తి ఔన్నత్యాన్ని తెలిపేటటువంటి ఘట్టాన్ని కూడా ఇవాళ చర్చిద్దాం. ముందుగా శ్రీరామ స్తోత్రాలు. హరిః ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం స్ఫురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాజేతి ప్రభంజనస్తుతే తత్వః మునిభ్యః పరం వ్యాఖ్యాంతం. భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః. రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. సకృదేవ ప్రపన్నాయ త్వయాస్మీతి చ యాచతే. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః. రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. హరిః ఓం పరం బ్రహ్మ పరం తత్వం పరం జ్ఞానం పరం తపః పరం బీజం పరం క్షేత్రం పరం కారణకారణం. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ.
ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతర్మూలవాసినం భావయామి పవమాననందనం ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతతుల్యం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుతగణేభ్యః. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్రః ప్రచోదయాత్. జనకాత్మజాయ విద్మహే రామపత్నీ చ ధీమహి తన్నో సీతా ప్రచోదయాత్. దాశరథాయ విద్మహే ఊర్మిళ ప్రాణనాథాయ ధీమహి తన్నో లక్ష్మణః ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఈ పద్యాలు అందరికీ భావార్థాలు తెలిసినవే, ఇప్పుడు చెప్పుకునేవే. మనము అన్నీ ఒక్కచోట ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పద్యాలాపన చేసినాను. ఇవన్నీ వాల్మీకి రామాయణం నుంచి తీసుకున్నవే ఆల్మోస్ట్. ఇప్పుడు వాల్మీకి రామాయణంలోని శ్రీరామచంద్ర వైభవ స్ఫూర్తికి సంబంధించిన ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని గురించి తెలుసుకుందాం. విభీషణుడు తన అన్న అయినటువంటి రావణాసురునితో విభేదించి బయటకు వచ్చేస్తాడు. రావణాసురుడు విభీషణుడిని నిందించి, నువ్వు లంకలో ఉండడానికి అర్హుడు కాదు, లంక విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు. విభీషణుల వారు తన మంత్రులతో కూడి అప్పటికే సేతుబంధనం చేసింటారు. వీళ్ళు రాముల వారి దగ్గరికి వస్తారు. వచ్చి వానరసేన సైన్యం దగ్గరికి వచ్చి రాముణ్ణి శరణు వేడుదామనే ఉద్దేశంతో, ఇంకా వాయుమార్గంలోనే ఉంటారు ఆయన, వాయుమార్గంలో ఉండి తన కోరికను తెలియజేస్తాడు. రాముల వారిని కలిసి శరణాగతి పొందాలి అనే కోరికను తెలియజేస్తారు. అప్పుడు రాముల వారు అందరినీ సమావేశపరుస్తారు. సమావేశపరిచి విభీషణుడు రావణానుజుడు శరణు కోరు వచ్చినాడు, ఏం చేస్తాము అని సంప్రదిస్తారు. అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు దానికి. అంటే కొందరు ఇది రావణాసురుని కుట్ర అయి ఉండొచ్చు, రావణాసురుడి తమ్ముడు కాబట్టి విభీషణునికి శరణాగతి ఇవ్వకూడదు, మన రహస్యాలన్నీ తెలుసుకొని పోయి శత్రువులకు అందజేస్తాడు అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. మరికొంతమంది
విభీషణుడు చాలా సాత్వికంగా కనిపిస్తున్నాడు, ఆయన్ను చూస్తే కపటం కల్పించట్లేదు, కాబట్టి రాముల వారు ఆయనకు శరణాగతి ఇవ్వవచ్చు అని కొందరు చెప్తారు. ఇంకొంతమంది కొన్నాళ్ళు మనతో కలుపుకొని ఆయన నడవడికను చూసి మనలో చేర్చుకుందాము అని ఇంకొంతమంది చెప్తారు. రాముల వారు అన్నీ శ్రద్ధగా ఉంటారు. రామాయణంలో రాముల వారికి రావణాసురుడికి తేడా అదే. రాముల వారు ఏదైనప్పటికీ అందరితో చర్చించి తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. లేదా తను నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని తెలిపి సావధానంగా జనాన్ని ఒప్పిస్తారు. రావణాసురుడు ముందు నిర్ణయం తీసేసుకొని తర్వాత అందరినీ సమావేశపరిచి నా నిర్ణయం ఇది, మీరందరూ దీన్ని అనుసరించాల్సిందే, ఇంకేమన్నా ఉంటే సలహాలు చెప్పండి అంటాడు. సో అది వీళ్ళిద్దరికీ బేసిక్ డిఫరెన్స్. ఎ ట్రూ లీడర్ ఆల్వేస్ టేక్స్ కేర్ ఆఫ్ ది ఒపీనియన్ ఆఫ్ ది అదర్ మెంబర్స్ ఆఫ్ ది టీమ్స్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఫర్మ్. అంటే నిజంగా నాయకుడు అనేటటువంటి వాడు అందరి భావాలను, అందరి ఒపీనియన్స్ను తీసుకొని ఏది సముచితమైనదో దాన్ని ఎలా అమలుపరచాలా అనేది నిర్ణయిస్తాడు. రావణాసురుడు ఆ విధంగా నిరంకుశత్వం, మూర్ఖుడు. అందుకే అందరూ ఒకసారి కుంభకర్ణుని లేపిన తర్వాత అందరినీ సమావేశపరిచి యుద్ధాన్ని గురించి, యుద్ధ పరిణామాన్ని గురించి, యుద్ధంలో జరుగుతున్నది, ఎంతమంది చనిపోయినారు అని చర్చిస్తే అప్పుడు కుంభకర్ణుడు ఒకటే మాట చెప్తాడు, అన్నయ్య అనవసరమైన చర్చ ఇప్పుడు ఎందుకు, సీతాపహరణం చేయకముందు ఎవరితోనా చర్చించినారా మీరు? లేదు. సో సీతాపహరణం అనే నిర్ణయం తీసుకొని సీతను తెచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు మాకు నాయకుడు, మీరు లంక సార్వభౌములు, కాబట్టి మేము మీ అనుయాయులం, మీరేం చెప్తే అది చేయగలిగిన వాళ్ళమే తప్ప సీతాపహరణానికి ముందే ఈ చర్చ జరిగి ఉండుంటే సబబుగా ఉండేది, మేమేమైనా చెప్పగలిగి ఉండేవాళ్ళము. ఇప్పుడు అయిపోయిన తర్వాత యుద్ధం జరుగుతున్నప్పుడు అండ్ యుద్ధ నివారణకి ఇప్పుడు కూడా శ్రీరాముల వారు సంధికైన వేడితే ఆయనకు అభ్యంతరం లేదు, కానీ ఆయన్ను శరణు కోరే ఉద్దేశం నీకు లేదు. విభీషణుడు బుద్ధిమంతుడు, నిన్ను సాయశక్తులా నీకు మంచి తెలపడానికి ప్రయత్నం చేసినాడు, నిన్ను ఈ పాపోన్ముఖుని కాకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు, అన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ నువ్వు ఆయనను నిరసించినావు. సో ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఒకటే, సభలు సమావేశాలు ముఖ్యం కాదు, మనం యుద్ధం చేయాలి. సీతను విడిచిపెట్టేదానికి మీరు సిద్ధంగా లేరు, కాబట్టి యుద్ధం చేస్తాం, విజయమో వీరమరణమో మేము మిమ్మల్ని అనుసరిస్తాం, యుద్ధం చేద్దాం, ఇంకా వేరే దాని గురించి ఆలోచించవలసిన పని లేదు అని కుంభకర్ణుడు చెప్తాడు. సో ఇక్కడ రాముల వారు అందరినీ అడిగిన తర్వాత అప్పుడు హీ గివ్స్ హిస్ డెసిషన్. సకృదేవ ప్రపన్నాయ త్వయాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అని చెప్తారు. అంటే నన్ను
సంరక్షించగలిగిన వాడవు నీవొక్కడే అని ఎవరైనా సరే, సర్వభూత కోటిలో ఎవరైనా నువ్వు నన్ను రక్షిస్తావు అనే నమ్మకం ఉంది అని నా శరణు చొచ్చినప్పుడు అటువంటి వాడికి శరణు ఇస్తాను నేను అనేటటువంటి వ్రతం కలిగిన వాడిని నేను. కాబట్టి విభీషణుడు శరణార్థి అయి వచ్చినాడు, నా శరణు కోరినాడు. అయ్యుండొచ్చు శత్రువుకు సంబంధించిన వాడే అయ్యుండొచ్చు, కానీ నన్ను శరణు కోరి వచ్చినాడు కాబట్టి ఎటువంటి వాడైనా ఎవరైనా నన్ను శరణు కోరితే నేను వాళ్లకు శరణాగతి కలుగజేస్తాను, వాళ్లను నేను రక్షిస్తాను. ఇది నా వ్రతము. కాబట్టి నేను విభీషణునికి శరణాగతి ఇవ్వదలుచుకున్నాను అని చెప్తాడు. అంటే ఎంత ప్రిన్సిపల్డ్ అనేది మనకు బాగా అర్థమవుతుంది అక్కడ. తర్వాత విభీషణుడు వస్తాడు, వచ్చి శరణాగతి కోరుతాడు, మిత్రత్వం చేసుకుంటారు, మిత్రులు అవుతారు వాళ్ళు. ఆ తర్వాత అప్పుడే అక్కడికక్కడే ఆయన రాజ్యాభిషేకం చేసేస్తారు లంకకు. నువ్వే భావి రాజువు అని. తర్వాత తీరా ఇంకా యుద్ధం ప్రారంభించేద్దాము అనుకున్నప్పుడు ఎవరినైనా ఒకరిని చివరి ప్రయత్నంగా రావణాసురుడి వద్దకు దూతగా పంపిద్దాము అని కూర్చొని సమావేశంలో అనుకుంటారు. రావణుడు శరణు వేడితే సీతను తెచ్చి సమర్పిస్తే రావణుడిని క్షమించి వదిలేస్తాను నేను అని రాముల వారు అంటారు. అంటే అప్పుడు సుగ్రీవుడు పరిహాసం చేస్తాడు చిరునవ్వుతో, స్వామి, ఒకవేళ నిజంగా రావణాసురుడు సీతను సమర్పించి మీ శరణు కోరితే అప్పుడు నాకు కిష్కింద రాజ్యాభిషేకం చేసినారు, విభీషణునికి లంక రాజ్య పట్టాభిషిక్తుడిని గావించినారు, రావణాసురుడు సీతను సమర్పిస్తే అప్పుడు మీరు క్షమిస్తారు ఆయన్ను, అప్పుడు విభీషణుడిని ఏం చేస్తారు అని. అంటే స్థిరంగా గంభీరంగా రాముల వారు తడబడకుండా వెంటనే సమాధానం చెప్తారు. ఏమి అంటే, నా అయోధ్యను విభీషణునికి ఇచ్చేస్తాను అంటారు. భరతుడు నా మాట కాదనడు, అయోధ్యకు రాజుగా అభిషిక్తుణ్ణి చేస్తాను విభీషణుణ్ణి. ఒకసారి రాజ్యాభిషేకం చేస్తాను నేను అని మాట ఇచ్చిన తర్వాత రఘువంశం వారు ఇక్ష్వాకు వంశస్థులు మాట తప్పరు. తప్పకుండా నేను ఇదే జరిగితే విభీషణుణ్ణి అయోధ్యకు రాజుగా చేస్తాను అని అంటారు. అంటే హౌ బ్యూటిఫుల్ అండ్ హౌ ఫర్మ్ హీ ఈస్ ఇన్ హిస్ డెసిషన్ మేకింగ్. అంటే నిర్ణయం తీసుకుంటే అంటే అటువంటి దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత పరిణామాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఫేస్ చేయాలి అనేది కూడా ఆయన చక్కగా చెప్తారు. అండ్ వాల్మీకి రామాయణంలో రాముల వారిని సాధారణ నరుడిగానే చిత్రీకరించినాడు తప్ప ఎక్స్ట్రాడినరీగా దైవాంశ సంభూతుడిగా చూపించలేదు. ఆయన ఎక్కడా అక్కడ డిపిక్ట్ చేయలేదు. అది రామచరితమానస్లో జరిగింది. రామచరితమానస్లో రాముడు స్థితప్రజ్ఞుడు, రాముడు దైవాంశ సంభూతుడు, రాముడు దేవుడు, అన్నిటికీ అతీతుడు రాముడు. ఆ విధంగా అంటే భక్తి.
ఇట్ ఈస్ పర్సెప్షన్, ఆయన దృక్పథం అది. కానీ ఇక్కడ అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, గరుడపాశంతో ఆయన నాగాస్త్రంతో సర్పబంధాలతో ఇంద్రజిత్తు రాముల వారిని లక్ష్మణుల వారిని బంధిస్తాడు. బంధిస్తే అచేతనంగా పడిపోతారు. అప్పుడు గరుడుల వారు వస్తారు వీరిని విడిపించడానికి. ఆయన రెక్కల శబ్దం ఉంటూనే సర్పబంధం తొలగిపోతుంది. వీళ్ళు మూర్ఛ నుంచి మేల్కొంటారు. మేల్కొనిన తర్వాత ఇద్దరు గరుడుల వారికి నమస్కారం చేసి, మహానుభావ, మీరెవరు, మాకు ఈ ఆపత్కాలీన సమయంలో సహాయం చేసినారు, ఎవరు మీరు అని అడుగుతారు. అడిగితే గరుడుల వారు చిరునవ్వు నవ్వి, తర్వాత మీకే తెలుస్తుంది అని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో ఆయన నరమాతృనిగానే చిత్రీకరించినాడు కానీ వాల్మీకి, అండ్ హిస్ క్యారెక్టర్ ఈస్ డిపిక్టెడ్ ఇన్ సచ్ ఎ ఫైన్ మేనర్. హౌ ఏ బ్రదర్ షుడ్ బి, హౌ ఏ సన్ షుడ్ బి, హౌ ఏ హస్బెండ్ షుడ్ బి, హౌ ఏ కింగ్ షుడ్ బి. అంటే ఏ విధంగా ఏ పాత్రలో అంటే తండ్రిగా, కొడుకుగా, భర్తగా, రాజుగా ఏ విధంగా ఎట్లుండాలా, హౌ ఐడియల్ ఎ మ్యాన్ షుడ్ బి, ఎన్ని కష్టాలు వచ్చినా చెలించకుండా ఏ విధంగా ఉండాలి అనే దానికి ఉదాహరణ శ్రీరామచంద్రమూర్తి. సో ఆయన ఔన్నత్యము, ఆయన దాతృత్వము, ఆయన వీరత్వము. అండ్ మారీచుల వారు రావణాసురుడికి చెప్తాడు, నువ్వు ఎవరనుకుంటున్నావో రామచంద్రుల వారిని, ఆయన సామాన్య మానవుడు కాదు. నిన్ను పరాభివించిన కార్తవీర్యార్జునుణ్ణి సంహరించిన పరశురాముణ్ణి నిర్వీర్యుడు చేసిన గొప్ప మనిషి. నిన్ను బంధించి 3 సముద్రాల్లో ముంచిన వాలిని సంహరించిన మహావీరుడు ఆయన. అటువంటి వాడితో నువ్వు ద్వేషం పెట్టుకుంటున్నావు, లంకకు చేటు తెస్తున్నావు. నీ వంటి పండితుడికి, మహాపండితుడికి, మహాభక్తుడికి ఇది తగని పని అని మారీచుడు ఉద్బోధ చేస్తాడు. ఖరదూషణాది రాక్షసులను లిప్తమాత్రంలో సంహరించినటువంటి వీరాధి వీరుడు ఆయన. ఆయన మానవుడు కాదు, ఆయన నారాయణాంశ. ఒక్క ఏకమాత్ర శరాఘాతంబున 100 యోజనంబుల ఆవల బడదోసిన శ్రీరామచంద్రమూర్తి అంటాడు. అంటే ఒక బాణంతో మారీచుడిని కొట్టింటే 100 యోజనాల అవతల పడతాడట ఆయన. అంత గొప్ప వీరుడు, ఆయనతో నువ్వు ద్వేషం పెట్టుకుంటున్నావు. అందులో పరస్త్రీ వ్యామోహం మంచిది కాదు. నువ్వు మహాపండితుడవు, వేద విద్వాంసుడవు, నీకు చెప్పాల్సిన పని లేదు. కానీ కాలము దుష్ప్రభావము నీ చేత ఈ విధంగా చేయిస్తున్నాయి, ఆలోచించు ఒకసారి అని హితవు పలుకుతాడు. కానీ రావణాసురుడికి అవన్నీ వినాశకాలే విపరీత బుద్ధి అని అవేవి రుచించవు. కాబట్టి అల్టిమేట్గా తర్వాత నువ్వు పోవాల్సిందే అంటే ఆయన మాయాలేడి రూపధారణ గావించి తర్వాత రామాయణం అంతా జరుగుతుంది. సో ఈ సన్నివేశము అంటే రాముల వారి గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడానికి ఈ శ్లోకము, ఈ సన్నివేశము చాలా చక్కగా వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. అందుకని ఈ శ్లోకాన్ని ఉటంకిస్తూ వాల్మీకి రామాయణంలో సన్నివేశాన్ని ఇక్కడ చర్చించడం జరిగింది. సో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్ర ప్రభు కృపా కటాక్షాలు అందరికీ లభించాలని, అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం. శ్రీరామ శ్రీరామ శ్రీరామ.